బేగంపేట్ శ్రీ రామలింగేశ్వర హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరిన శ్రీ శబరి గిరీశ మహాపాదయాత్ర సమితి వారు 3వ సంవత్సర మహాపాదయాత్ర 3వ రోజుకి చేరుకుంది. సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాలకట్వ గ్రామానికి చెందిన రొయ్యపల్లి గోపాల్ ముదిరాజ్, అమృత గోపాల్, కూతుర్లు లహరి, ప్రవళిక కొడుకులు విఘ్నేష్, శాండీ వారు ఏర్పాటు చేసిన భిక్షను అయ్యప్ప స్వామిని స్వీకరించి పాదయాత్రను కొనసాగించారు. ఈ రోజు వరకు మహాపాదయాత్ర 90 కిలోమీటర్లు చేరుకుంది. సోములు యాదవ్ గురుస్వామి మరియు బుచ్చిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ మహాపాదయాత్రలో నాగరాజు గురుస్వామి, బాలు గురుస్వామి, దశరథ గురుస్వామి, బబ్లుగౌడ్ గురుస్వామి, కృష్ణ కిరణ్ గురుస్వామి, కెప్టెన్ అనంత కృష్ణ గురుస్వామి, చింటూ నరేష్ గురుస్వామి, బుల్లెట్ వెంకట్ గురుస్వామి మరియు 150 మంది స్వాములు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. చూడాలయ్యా మా శ్రీ శబరి గిరీశ మహాపాదయాత్ర మరవమయ్యా, ఆగదు మా పయనం, చేరదు నీ గమనం, అడుగులాడుగేస్తూ పలికినాము నీ శరణం. తనువుత తలచిన తనివి తీరదు, మనసుతో పిలిచిన పలకవెందుకు, బాధలు అనుభవించే బతుకు ఎందుకు, నిన్ను చూడాలని ఆశ చావదు, కడసారి కనిపించు నీ దరికి నడిపించు, కడసారి కనిపించు నీ దరికి నడిపించు, నడిచి నడిచి అలసి సొలసినామయ్యా, అలమటించి ఆకలి మరిచినమయ్యా, నడిచి నడిచి అలసి సొలసినామయ్యా, అలమటించి ఆకలి మరిచినమయ్యా. మా శ్రీ శబరి గిరీశ మహాపాదయాత్ర ప్రాణమయ్యా, ఆగదు మా పయనం, చేరదు నీ గమనం.